పాత నిబంధన చదవకపోవడం కారణంగా పాత నిబంధనను బాగా దూరం అవడంతో ఏమవుతుందనంటే క్రొత్త నిబంధన ఎలా అర్థం చేసుకోవాలో తెలియక ఎవరికి నచ్చినట్లుగా వారు సొంత అర్థాలు చేస్తున్నారు. మనం మేకా గ్రంథం నుండి కొన్ని విషయాన్ని ఈరోజు నేర్చుకుందాం. మేకా గ్రంథంలో యెహోవాయే యేసుక్రీస్తుగా వచ్చాడు అని నమ్ముతున్న అనేకులు బలంగా నమ్మే ఒక వాక్యం ఉంది. అదేంటనంటే మొదటి అధ్యాయం మేకా గ్రంథం 3వ వచనం. ఇదిగో యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు, ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోచున్నాడు. ఈ మాట అన్నమాట. మీకా గ్రంథం అంటే 765 పేజీ పాత నిబంధనలో యెహోవా దేవుడు తన స్థలం విడిచిపెట్టేసి వచ్చేస్తున్నాడు అంటే యెహోవా దేవుడు పరలోకాన్ని ఖాళీ చేసేస్తున్నాడు, వెకేట్ చేసేసి ఎక్కడికి వచ్చేస్తున్నాడు? భూమి మీదకి వచ్చేస్తున్నాడు. ఇదిగో యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు, ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోచున్నాడు, నడుస్తున్నాడు ఆయన. అదిగో యెహోవా యేసుక్రీస్తుగా నడిచాడు అని నమ్ముతున్నారు అన్నమాట. అయితే గ్రంథం ఈ విధంగా చెప్పలేదండి. గ్రంథం ఏం చెప్పింది అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే దిగి రావడం అనేది తీర్పుకు సంబంధించిన మాట. దిగి రావడం. మరి ఈ వాక్యం చదివిన వాళ్ళు కింద వాక్యాన్ని కూడా చదివితే విషయం ఏంటన్నది బాగా అర్థమవుద్ది. 4వ వచనం. ఆయన నడువుగా అగ్నికి మైనం కరిగినట్లు పర్వతములు కరిగిపోవును. ఎలా కరిగిపోతాయటండి పర్వతాలు? అగ్నికి మైనం కరిగిపోతాయి. మైనం అంటే కొవ్వొత్తు ఉంటుంది కదండి, ఆ మైనం అగ్ని పెడితే అలా కరిగిపోతుంది. అలాగా యెహోవాయే యేసుక్రీస్తుగా వచ్చి నడిస్తే ఎలా కరిగిపోవాలటండి? కొండలో ఆయన పాదం మోపితే కరిగిపోవాలన్నమాట. జరిగిందా? జరగలేదు. అంటే దీనికి అర్థం ఏదో ఉందని మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. దీని అర్థం ఏంటో చూడాలి తప్ప మనకు నచ్చినట్లుగా అర్థం ఇవ్వకూడదు. ఎందుకంటే 3వ వచనం యేసుప్రభు వారికి అప్లై అయితే 4వ వచనం కూడా యేసుప్రభు వారికి అప్లై కావాలి. అంటే దిగి రావడం లేదా భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవడం అనే దానికి బైబిల్ చెప్పే అర్థం ఉంది, పాత నిబంధన అర్థం ఉంది. ప్రతి ఒక్కరూ సొంత అర్థాలు తీయడం వల్ల ఏమవుతుందంటే గ్రంథం దాని యొక్క స్వచ్ఛతను కోల్పోయి, అంటే గ్రంథం కోల్పోదు, వీరి ఊహల్లో స్వచ్ఛతను కోల్పోయి నచ్చినట్లుగా భక్తి చేస్తున్నారు. ఇంకా చదువుదామండి. వాటము మీద పోసిన నీరు పారినట్లు అవి కరిగిపోను. వాటం మీద నీరు పోస్తే ఎలా ఉంటుంది? పొలంలోకి వచ్చేస్తుంది. అలాగా పర్వతాలు కరిగిపోతాయి. యేసుప్రభు వారు తిరిగిన ప్రాంతం పాలస్తీనా ప్రాంతం. ఆయన అనేక మార్లు పర్వతాల మీద నడిచారు. ఎందుకంటే ఆ ప్రాంతం అంతా గుట్టలు పర్వతాలు కలిగిన దేశం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయంలో మీరు ప్రవేశించబోయే దేశం గుట్టలు పర్వతాలు కలిగిన దేశం అన్నారు. దీన్ని ఏమంటారంటే ఎత్తు పల్లాలు, కరుకు వంకరలో అన్నిటినీ దేవుడు సమం చేసేస్తాడు అన్నారు. అసలు ఎత్తు పల్లాలో, కరుకు వంకరలో అనేది హృదయం గురించి మాట్లాడుతున్నాడు తప్ప బుల్డోజర్ తీసుకొచ్చి లెవెల్ చేసేస్తానని కాదు. ఇది హైవే కాదు. హైవే వేసినప్పుడు ఏం చేశారండి? పెద్ద పెద్ద ఎత్తు 15B బస్సు ఎక్కలేకపోయేది హార్లిక్స్ ఫ్యాక్టరీ దగ్గర. దాన్ని ఏం చేశారంటే లెవెల్ చేసి ఈజీగా ఎక్కడం కొరకు చక్కగా చేశారు. చిన్నప్పుడు హైవేలు తెలుసు కదండి మీకు, హైవేలో తిరిగిన వాళ్ళే. 15B బస్సు అక్కడ హార్లిక్స్ ఫ్యాక్టరీ దగ్గర ఎక్కలేకపోతే జనం దిగి మరలా అది డౌన్లో ఎక్కివారండి. అలా ఉండేది. కొన్ని పెద్ద పెద్ద లారీలు కూడా ఎక్కలేకపోతుంటే చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారు. అలా దేవుడు లెవెల్ చేసేస్తానంటే హైవేలు వేస్తాను లెవెల్ చేసేస్తానట్లుగా కాదు. యేసుప్రభు వారు వస్తే అలా కరిగిపోయినట్లు కాదు. ఇంకా మనం తర్వాత వచనాన్ని చూస్తే
5వ వచనం, యాకోబు సంతతి చేసిన తిరుగుబాటును బట్టి ఇశ్రాయేలు సంతతి వారి పాపములను బట్టి ఇదంతయు సంభవించెను. యాకోబు యోధా సంతతి వారు తిరుగుబాటు చేయుటకు మూలమేది? అది సోమ్రోనే కదా. యోధా వారి ఉన్నత స్థలములు ఎక్కడివి? యెరూషలేములోనివే కదా. కాబట్టి నేను సోమ్రోనును చేనులోనున్న రాళ్ల కుప్ప వలె చేసేదను. యేసుప్రభు వారు వస్తే నాశనం చేయడానికి వచ్చారా, రక్షించడానికి వచ్చారా? ఇక్కడ ఏమంటున్నానంటే రాళ్ల కుప్ప వలె చేస్తానంటే, ఒక పట్టణం ఉందనుకోండి, ఆ పట్టణాన్ని కూల్చేశారనుకోండి, ఏమవుద్దండి? పట్టణం రాళ్ల గుట్ట వల్ల అయిపోద్ది అనమాట. ఇక్కడ ఫ్లైఓవర్ దగ్గర సెయింట్ ఆన్సర్ స్కూల్కి వెళ్తుంటే ఈ మధ్య కొంతకాలం, చాలా కాలం, కొన్ని రోజులు, నెలల పాటుగా అక్కడ క్వార్టర్స్, అంటే రైల్వే క్వార్టర్స్ని కూల్చేశారు. కూల్చేసి ఆ డస్ట్ అంతా తెచ్చి రాళ్ల కుప్పలు ఇక్కడ వేశారనమాట. రాళ్ళ గుట్ట, పెద్ద గుట్టగా చేశారు. ఐరన్ గుట్ట, రాళ్ల గుట్ట అయిపోయింది అది. అంటే బిల్డింగ్స్ని కూల్చేస్తే ఎలా అయిపోతుంది? రాళ్ల గుట్ట అయిపోతుంది. అలాగే వారి కోటలు, గోడలు, వారి ప్రాకారాలు, తర్వాత వారి ఇల్లు, అవన్నీ కూల్చేసి ఎలా చేసేస్తారు? రాళ్ల కుప్ప వల్లే చేస్తారనమాట. యేసుప్రభువు ఎప్పుడు చేశారు అలాగా? కొన్ని శిష్యులకు కూడా పని ఏమన్నా అప్పగించారా? లేదు. కాబట్టి ఈ వాక్యం యేసుప్రభు వారి పరిచర్యకు సంబంధించిన వాక్యం కాదు, కానీ ఈ వాక్యం దేవుని యొక్క ఉగ్రతకు సంబంధించిన వాక్యం. అసలు దేవుడు ఎందుకు తన కోపాన్ని కనపరచారనంటే, మీకా గ్రంథం రాసేసరికి మీకా పరిచర్యలో ఇక్కడ ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా పరిపాలన చేస్తున్నారు. మొదటి అధ్యాయం 1వ వచనం. యోతాము, ఇంకా రండి, ఆహాజు, ఇంకొక రండి, హిజ్కియా. వీళ్ళలో ఇతను బాగా దుర్మార్గుడు. ఈ రాజు బాగా దుర్మార్గుడు. ఈ రాజు పరిపాలనలో ఎక్కువగా మేకా పరిచయం చేశాడనమాట. కాబట్టి మేకా ఏం చెప్తున్నాడనంటే, ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా, దేవుడు ఇశ్రాయేలీని, అంటే ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీని దేవుడు విడిపించి పాలు తేళ్లు ప్రవహించే దేశంలోనికి నడిపించారు. దేవుడు ఉచితంగా ఇచ్చారా భూభాగం, లేకపోతే ఏమైనా డబ్బులు తీసుకున్నారా? వారు ఏదన్నా చేసినందుకు, కార్యక్రమం చేసినందుకు ఇచ్చారా? దేవుడు ఉచితంగానే ఇచ్చారు. ఏంటి ఉచితం అని అంటే, దేవుని మీద విశ్వాసం ఉంచారు కాబట్టి, తన పితరుడైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుకు దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి, వాగ్దానం చేసినట్లుగా దేవుడు ఈ ప్రజల్ని పాలుతేళ్లు ప్రవహించే దేశంలో, ఎందుకంటే పాలస్తీనాలోకి, యెరూషలేము, సోమ్రోను ఉన్న యోదయ, ఇశ్రాయేల్ ప్రాంతంలో నడిపించారు. దేవుడు వీరికి నడిపించినప్పుడు ఏం చేశారంటే వీరికి నిబంధన చేసుకున్నారు. తర్వాత ధర్మశాస్త్రం ఇచ్చారు. దేవుడు వారితో నిబంధన చేసుకుని ధర్మశాస్త్రం ఇస్తే ఈ ప్రజలు ఏం చేశారంటే ధర్మశాస్త్రాన్ని తృణీకరించారనమాట, నిరాకరించారు. దేవుడు ద్వితీయోపదేశకాండం చదువుతున్నప్పుడు మోషే ద్వారా ఏమిచ్చారనంటే, మీరు నా వాక్యాన్ని, నా ఆజ్ఞలను అనుసరించి నడిచినప్పుడు మీకు మేలు కలుగుతుంది. నా ఆజ్ఞలు అనుసరించి నడవకపోతే మీకు మేలు జరగదు అని దేవుడు ముందుగా చెప్పేశాడండి. ఇంకేమన్నారంటే, మీ ముందు మేలు కీడు ఉంచాను అన్నాడు. దేవుడు ఏముంచారటండి? మేలు ఉంచారు, కీడు ఉంచారు. ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడిస్తే మేలు జరుగుతుంది, ధర్మశాస్త్రాన్ని నిరాకరిస్తే కీడు జరుగుతుంది అన్నమాట. వాళ్ళే దానికి బాధ్యులు. కాబట్టి దేవుడు ధర్మశాస్త్రం ఇస్తే ఈ ప్రజలు ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించి నడవడం కారణంగా ఏం జరిగిందనంటే, ఇప్పుడు మనం చదువుతున్న మేకా గ్రంథంలో ఉన్న ప్రాంతంలో యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు అన్నాడు. ఇప్పుడు క్లాసులో టీచర్ లేరనుకోండి, ఎలా ఉంటుంది క్లాసు? మంచి హడావుడిగా ఉంటుంది. అదే టీచర్ వస్తే, టీచర్ సార్ వచ్చేస్తున్నారు అంటారు కదా పిల్లలు చూసి. అలాగే దేవుడు తన స్థలం విడిచి వస్తున్నాడు అని అంటే తీర్పు తెచ్చడానికి వస్తాడనమాట. అల్లరి చేసే వాళ్ళకి ఏమవుద్దండి?
గట్టిగా కొడతాడు, పనిష్మెంట్ ఇస్తాడనమాట. అలాగే దేవుడు కూడా తన స్థలము విడిచి వస్తున్నాడు, బయలుదేరుచున్నాడు, ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోచున్నాడు అని అంటే అర్థం ఏంటంటే దేవుడు తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు అని అర్థం అండి. చదువుదామండి కీర్తన గ్రంథంలో నుండి 144వ కీర్తన. 144వ కీర్తన. మన స్నేహితులు చాలామంది ఏం చేస్తున్నారని అంటే పాత నిబంధన చదవకుండా క్రొత్త నిబంధన వివరించడంతో ఏమవుతుందనంటే తండ్రే కుమారుడు అనే ఏకత్వానికి ఇది దారితీస్తుంది అనమాట. తండ్రే కుమారుడు అని గ్రంథం చెప్పలేదు. 144వ కీర్తన 5వ వచనం, యెహోవా నీ ఆకాశము వంచి దిగిరము, పర్వతములు పొగరాజునట్లు నీవు వాటిని ముట్టుము, మెరుపులు మెరిపించి వారిని చెదరగొట్టుము, బాణములు వేసి వారిని ఓడగొట్టుము, పైనుండి నీ చెయ్యి చాచి నన్ను తప్పించుము, మహాజలములలో నుండి అన్యుల చేతుల్లో నుండి నన్ను విడిపించుము. కీర్తనలు ఏమంటున్నాడనంటే నీవు నాకు ఆశ్రయదుర్గము, నేను నిన్ను నమ్ముకున్నాను, నా మీద పోరాడేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి నుంచి నన్ను విడిపించు తండ్రి అని ఈయన కీర్తన పాడుతూ దావీదు ఏమంటున్నాడనంటే 5వ వచనం నుండి మరొకసారి, యెహోవా నీవు ఆకాశమును వంచి దిగిరము. ఆకాశాన్ని ఎవరు వంచుతారండి? ఆకాశం వంచి దిగిరమ్ము అంటే అదొక వాళ్ళకి అలవాటైన భాష అన్నమాట. ఆకాశం వంచి దిగిరము, పర్వతములు పొగరాజునట్లు నీవు వాటిని ముట్టుము, మెరుపులు మెరిపించి వారిని చెదరగొట్టుము, నీ బాణములు వేసి వారిని ఓడగొట్టుము, పైనుండి నీ చేయి చాచి నన్ను తప్పించుము. కాబట్టి దిగురమ్ము అని అంటే నా శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి మీద నీ చర్యలు తీసుకో, నువ్వు వారి మీద రియాక్ట్ అవ్వు అని దావీదు అడుగుతున్నాడు అనమాట. నేను నిన్ను ఆశ్రయించాను కాబట్టి నా శత్రువులు ఎవరైతే ఉన్నారో, నన్ను బాధించేవారు ఎవరైతే ఉన్నారో వారి పక్షంగా నువ్వు కార్యక్రమం చెయ్యి, నువ్వు దిగురమ్ము అంటే తీర్పు తీర్చు వారికి అని అడుగుతున్నాడు అనమాట. వారికి తీర్పు తీర్చు, ఆకాశం నుంచి నీ చెయ్యి చాకు అని అంటే వారు చేస్తున్న దుర్మార్గ క్రియలను బట్టి వారికి తీర్పు తీర్చు అని అడుగుతున్నాడు. అందుకనే అంటున్నాడు, పైనుండి నీ చెయ్యి చాచి నన్ను తప్పించుము, మహాజనములలో నుండి అన్ని జనుల చేతుల నుండి నన్ను విడిపింపుము. వారి నోరు వట్టి మాట్లాడుచున్నది, వారి కుడి చెయ్యి అబద్ధముతో కూడి ఉన్నది. కాబట్టి ఈ విధంగా దావీదు పాట పాడుతున్నాడు అనమాట, దేవారా నన్ను విడిపించు అని. యెషయా గ్రంథం 64వ అధ్యాయంలో కూడా ఇటువంటి మరొక సందర్భం ఉంది. యెషయా గ్రంథం అంటే మనకు సమయం తక్కువ ఉంది కాబట్టి కొన్ని విషయాలే మనం చూసి మేఘ గ్రంథంలో నుంచి ఎక్కువ విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దామండి. యెషయా గ్రంథం 64వ అధ్యాయం. ఇక్కడ సందర్భం ఏంటంటే ఇశ్రాయేలీలు లేదా యూదులు బబులోను రాజ్యంలో ఉన్నారు. ఎలా ఉన్నారంటే బానిసలుగా ఉన్నారు. మేఘ గ్రంథం తర్వాత ఏం జరిగిందనంటే వాళ్ళు బానిసలుగా దేవుడు అప్పగించేసాడండి. బానిసలుగా దేవుడు వారిని అప్పగించేస్తే వారు ఇప్పుడు బానిసలుగా చెరకెళ్ళిపోయారు. చెరకంటే జైల్లోకి వెళ్ళిపోయారు అనమాట, తప్పు చేసినందుకు. వారు చెరకెళ్ళిపోయిన తర్వాత దేవుడు వారిని విడిపిస్తాడు అనే నిరీక్షణతో ఈ 64వ అధ్యాయం మనం చదువుతాం అనమాట. గగనం చీల్చుకొని నీవు దిగివచ్చేదవుగాక. ఎలా వస్తాడట దేవుడు? గగనము చీల్చుకొని దిగివచ్చేదవుగాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక, నీ శత్రువులకు నీ నామమును తెలియజేయటకై అగ్ని గచ్చ పొదలను కాల్చు రీతిగాను అగ్ని నీళ్లను పొంగజేయ రీతిగాను నీవు దిగివచ్చేదవుగాక. మమ్మల్ని ఎవరైతే బాధిస్తున్నారో, ఎవరైతే హింసిస్తున్నారో, మాపై ఎవరైతే ఇప్పుడు ఉన్నారో వారిని నువ్వేం చేస్తావనంటే నువ్వు దిగివచ్చి గగనం చీల్చుకుని, అంటే ఇందాక మనం చూసాం కదండి, ఆకాశము వంచి దిగురము అన్నాడు. ఇక్కడ ఏమన్నాడండి? గగనము చీల్చుకుని దిగి వస్తావు. ఇది యూదులకు అర్థమయ్యే భాష. నువ్వు వస్తావు, నువ్వు న్యాయం చేస్తావు, నువ్వు తీర్పు తీర్చావు ఆ దుర్మార్గులకు అనడానికి ఈ విధంగా వారు ఉపయోగిస్తున్న పదాలు. నీ శత్రువులకు నీ నామమును తెలియజేయటకై
అంటే నీ శత్రువులకు నీ అధికారాన్ని, నీ శక్తిని, నీ పేరును, అంతే కదండి, గడిచిన వారం నామం అంటే ఆలోచన చేస్తాం, తెలియజేయటకై అగ్ని గచ్చపొదలను కాల్చి రీతిని గాను అగ్ని నీళ్లను పొంగజేయ రీతిగాను నీవు దిగవచ్చుదుగాక. అంత పూర్వం ఆ చిన్నప్పుడు పల్లెటూరులో ఏం జరిగేదనంటే వరి కోసేసిన తర్వాత తగలబెట్టేసేవారండి. చెరకు కోసిన తర్వాత చెరకు తీసేసిన తర్వాత ఆ పైన తుక్కంతా తగలబెట్టేవారు. అప్పుడు పక్కనున్న మంచి చేలు కూడా తగలబడిపోయి నా చిన్నప్పుడు. అంటే అక్కడ చేను తగలబెట్టారని అంటే పెద్ద పొగ, అగ్ని, ఇవన్నీ వచ్చాయన్నమాట అండి. అంతే కదా సూరిబాబు, బ్రదర్ వాళ్ళ ఊరు చివర అనమాట అండి. అక్కడ అక్కడ క్లియర్గా కనబడద్దు అనమాట. మేము కొంచెం లోపలికి ఉంటాం కాబట్టి లోపలికే విపరీతంగా ఉండేది. అప్పుడు మేమేం చేసేవాళ్ళం అంటే పరిగెట్టుకుంటా ఏం జరుగుతుందో చూడడానికి వెళ్ళేవాళ్ళం అన్నమాట. అంటే ఏం చేసేవాళ్ళని అంటే పూర్వం మిగిలిపోయిన చెత్తనే తగలబెట్టేవారు అనమాట. పనికిరాని చెత్తను అంతటా మనం అంతే నరికేసి ఎండిపోయిన తర్వాత ఏం చేస్తామంటే తగలబెడతాం, తుప్పలు, గచ్చిపొదలు, వీటన్నిటిని. అలాగే వీళ్ళు ఏమంటారనంటే నీ ప్రజలను బాధించేవారిని కానీ, అవిధేయులను కానీ, భక్తిహీనులను కానీ నువ్వేం చేస్తావనంటే దిగువస్తావు, దిగువచ్చి ఏం చేస్తావు, వారందరికీ శిక్షిస్తావు, ప్రతిఫలం ఇస్తావు నువ్వు అని. కాబట్టి గగనం చీల్చుకొని నువ్వు దిగువచ్చేదువు గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక, నీ శత్రువులను నీ నామం తెలియజేయటకి అగ్ని గచ్చపొదలను కాల్చి రీతిగాను అగ్ని నీళ్లను పొంగజేయ రీతిగాను నీవు దిగవచ్చుదువు గాక. కాబట్టి శత్రువులపై లేదా అవిశ్వాసులపై, దుర్మార్గులపై, అక్రమకారులపై, బలాత్కారులపై తీర్పును గురించి ప్రకటిస్తున్నాడు అనమాట. జరుగునని మేమనుకొనని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్ని జనులు నీ సన్నిధిని కలవరపడుదురుగాక, నీవు దిగువచ్చేదవుగాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక. తన కొరకు కనిపెట్టు వాని విషయమై నీవు తప్ప తన కార్యమును సఫలం చెయ్యి మరి ఏ దేవునిని ఎవడునూ నీ కాలంలో చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు, అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. కాబట్టి నీవు మాకు రక్షణ కలిగించు మా దేవా. అప్పుడు దిగువస్తాం అని అంటే క్లాస్ రూమ్లోకి టీచర్ వస్తే పిల్లలు ఎలాగైతే భయంతో నిశ్శబ్దమైపోతారో, దేవుడు వస్తే దుర్మార్గులు, బలాత్కారులు, అక్రమకారులు, అన్యాయస్తులు అందరూ కూడా కామ్ అయిపోవాలన్నమాట. దేవుడు వారికి ఏం చేస్తారనంటే తీర్పు తీరుస్తారు. కాబట్టి ఈ విషయాలు మేకా గ్రంథంలో ఇలా మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతే తప్ప యెహోవా యేసుక్రీస్తుగా దిగి వచ్చారు, ఆయన దిగి వస్తే భూమి కరిగిపోయింది అంటే ఆయన పాదం వేస్తే ఎక్కడ కరిగిపోయింది సాక్ష్యం చూపించాలిగా. క్రొత్త నిబంధనలో పర్వతాలు ఎక్కడ తత్తరిల్లిపోయాయి, ఆయన మరి కొండ మీదే కదా కూర్చుని ప్రసంగం చేశారు. కరిగిపోతే ఇంకా కొండ ఎక్కడదే ఏమండి. ఆయన ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతం వెళ్ళినప్పుడు ఇదిగో ఈ బండ మీద నా సంఘం కట్టుదని అన్నారు కదా. ఆ ప్రాంతం అంతా కొండలతో గొట్టలతో ఉన్న ప్రాంతమే కాబట్టి లిటరల్గా తీసుకోవడానికి లేదండి. ఆయన దిగివస్తాడు అని అంటే ఆయన తీర్పు తీర్చడానికి దిగివస్తాడనే తప్ప ఆయన విశ్వాసులకు న్యాయం చేయడానికి దిగివస్తాడు తీర్పును గురించిన విషయమే తప్ప నిజంగా పరలోకం నుంచి భూమి మీదకి నడిచి వచ్చాడు అని కాదండి. తర్వాత విషయం మనం చదువుతుంటే 4వ వచనం, మేకా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. ఆయన నడువుగా అగ్నికి మైనము కరిగినట్లు పర్వతములు కరిగిపోవును, లోయలు విడిపోవును, వాటం మీద పోసిన నీరు పారినట్లు అవి కరిగి పారును. ఆయన నడువగా. కీర్తన గ్రంథం 68వ కీర్తన మనం చూస్తే 68వ కీర్తనలో ఆయన నడవడం ఏంటో ఇక్కడ కీర్తనకారుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మనం చదువుతున్న లిటరేచర్ ఈ పుస్తకాలు లేదా ఈ భక్తి సాహిత్యం యూదులది అని మనం గుర్తించాలండి. వారిదైనప్పుడు వారు ఎలా అర్థం చేసుకుంటారో మనం అలాగే అర్థం చేసుకోవాలి, అంతే తప్ప మనం నచ్చినట్లుగా అర్థం చెప్పకూడదు. 68వ కీర్తన, దేవుడు లేచును గాక. ఎందుకు లేస్తాడు దేవుడు? 68వ కీర్తన మొదటి నుండి. దేవుడు ఎందుకు లేస్తారు? టీచర్ ఏదో క్లాస్ రూమ్లో రాసుకుంటున్నారనుకోండి, పిల్లలు అల్లరి చేశారనుకోండి, ఒక్కసారిగా లేచడానికి ఏమవుతారండి పిల్లలు?
సైలెంట్ అయిపోతారు. అలాగే దేవుడు లేచును గాక, ఆయన శత్రువులు చెదిరిపోదురు గాక, ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోదురు గాక. పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము, అగ్నికి మైనము కరిగినట్లు భక్తిహీనులు దేవుని సన్నిధిని కరిగి నశించుదురుగాక. దేని గురించి మాట్లాడుతున్నాడండి? కరిగి నశించడం అని అంటే కొండలో గుట్టలో కరిగిపోతాయి అంటున్నాడు. భక్తిహీనులు కరిగిపోవడానికి గురించి మాట్లాడుతున్నాడు అనమాట. కాబట్టి భక్తిహీనులు దేవుని సన్నిధిని కరిగి నశించుదురుగాక, నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక, వారు మహదానందం పొందుదురుగాక. ఇప్పుడు రెండు రకాల మనుషులు ఉంటారు. ఒకటే భక్తిహీనుడు, ఒకటి భక్తిపరుడు. ఒకటి విశ్వాసి, రెండు అవిశ్వాసి. ఒకటి దేవునికి ఇష్టడు, దేవుని అసహించుకునేవాడు. దేవుడు లేస్తే అంటే దేవుడు చర్యలు తీసుకుంటే, దేవుడు తీర్పులు తీరిస్తే ఎలా ఉంటుందనంటే పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టము, అగ్నికి మైనము కరిగినట్లు భక్తిహీనులు దేవుని సన్నిధిని కరిగి నశించుదురుగాక. దేవుని సన్నిధి అన్నమాట. దేవుడు తీర్పులు తీరుస్తుంటే ఎలా ఉంటుందనంటే దేవుని సన్నిధిని ఉన్న వారందరూ కూడా కరిగి నశించిపోతారన్నమాట. ఇది దేవుని యొక్క తీర్పు, న్యాయపు చర్యలు గురించి మాట్లాడుతున్నాడే తప్ప నిజంగా దేవుడు దిగొచ్చాడు, పర్వతాలు కరిగిపోయాయి అని కాదు. పర్వతము అని అంటే పాత నిబంధన మనం చదువుతున్నప్పుడు రాజ్యాలు, రాజ్యం యొక్క ముఖ్య పట్టణాలు, అంతఃపురాలు, దేవాలయాలు, దేవతల విగ్రహాలు అన్నీ పర్వతాల మీదే ఉండేవి. కాబట్టి దేవుడు వస్తే ఏమవుతాయనంటే విగ్రహాలకు, భక్తిహీనులకు, ఎవరైతే తమను తాము రాజుగా ప్రకటించుకుని దేవుని మీద వ్యతిరేకం చేస్తున్నారో, తిరుగుబాటు చేస్తున్నారో వారందరికీ కూడా ఏం జరుగుతుందండి? శిక్ష విధింపబడుతుంది అనమాట. కాబట్టి ఆ శిక్షణ గురించి మాట్లాడుతున్నాడు తప్ప లిటరల్గా దేవుడు నడిచి వచ్చేసి పర్వతాలన్నింటినీ కరిగించేసి మైనం కింద అన్నింటినీ వాటర్ చేసేసి సమానం చేసేస్తాడని కాదు. అలాగా యేసుప్రభు నడిచిన ప్రాంతాలన్నీ కరిగిపోతే ఇప్పుడు పాలస్తీనా ప్రాంతంలో కొండలు ఉండవు. కానీ ఈనాటికి కూడా యెరూషలేము, పాలస్తీనా ప్రాంతంలో అన్ని కొండలు గుట్టలు ఉండే. కాబట్టి ఇది లిటరల్గా తీసుకునేది కాదండి. నహూము గ్రంథం మనం చదువుతున్నప్పుడు నహూము గ్రంథంలో మరికొన్ని విషయాలు ఉన్నాయి. మనం పాత నిబంధన చదువుతున్నామేంటారు అనుకోవద్దు. అసలు భక్తి నేర్చుకునే వాళ్ళు ఎక్కువగా పాత నిబంధన నుంచి చదివితే నహూము 769 పేజీ అండి పాత నిబంధనలో. 769 పేజీ పాత నిబంధనలో నినివేను గూర్చిన దేవోక్తి. పాత నిబంధనలు 769. ఎల్కోషు వాడగు నహూముకు కలిగిన దర్శనము వివరించి గ్రంథం. యెహోవా రోషము గలవాడై ప్రతీకారం చేయువాడు. ప్రారంభించాడండి. ఏం చేస్తారటండి? దేవుడు రోషం గలవాడు. దేవుడు రోషం గలవాడే. అట్ ద సేమ్ టైం దేవుడు దీర్ఘశాంతం గలవాడు. అయితే రోషం దేనికంటే తన స్థానంలో తనకు ప్రతిగా ఏ విగ్రహాన్నైనా చేసుకుంటే దేవుడు ఎటువంటి వాడండి? ఎక్కడుందన్నమాట? దేవుడు నిబంధన చేసినప్పుడు, ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు దేవుడు చెప్పేశారు, పైన ఆకాశం అందు కానీ క్రింద భూమి అందు కానీ భూమి కింద నీళ్ళ అందు కానీ ఏ రూపానైనా చేసుకోవద్దు, దానికి సాగిలు పడవద్దు, దానికి నమస్కారం చేయొద్దు. ఎందుకంటే మీ దేవుడు నేను యెహోవానగు, నేను రోషం గల దేవుడను అన్నారు. చెప్పేశారు, నాకు ప్రతిగా సృష్టిని చెయ్యొద్దు, వేరెవరిని ఆరాధించొద్దు అని చెప్పేశారు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే దేవునికి ప్రతిగా విగ్రహాలు చేసుకుంటారో వారి విషయంలో దేవుడు ఏమన్నారంటే యెహోవా రోషము గలవాడే ప్రతీకారం చేయువాడు. యెహోవా ప్రతీకారం చేయును, ఆయన మహోగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతీకారం చేయును, తనకు విరోధులైన వారి మీద కోపం ఉంచుకొనును. తనకు ఎవరైతే విరోధులుగా ఉంటారో వారి మీద దేవుడు కోపం ఉంచుకుంటారండి. విరోధుల మీద ఉంచుకుంటారు. దీర్ఘశాంతం ఉంది దేవునికి. అట్ ద సేమ్ టైం అదే సమయంలో ఆయన రోషం గల దేవుడు. తనను ఎవరైతే దేవునిగా గుర్తించరో వారి మీద దేవుడు ఖచ్చితంగా కోపపడతాడండి. 4వ వచనం చూడండి. ఆయన సముద్రమును గద్దించి ఆరిపోజేయును. ఎప్పుడు జరిగిందండి ఇది?
ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వస్తున్నప్పుడు నదులన్నిటినీ ఆయన ఎండిపోజేయను. ఇశ్రాయేలీయులు యెరికో ప్రాంతంలోకి వస్తుంటే యెహోషువ కాలంలో జరిగింది ఇది. బాషానును కర్మేలును వాడిపోవును, లెబానోను పుష్పము వాడిపోవును. ఇది మనకి ద్వితీయోపదేశకాండం చివరిలో, తర్వాత యెహోషువ గ్రంథం ప్రారంభంలో కనిపిస్తుంది. ఆయనకు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును, ఆయన ఎదుట భూమి కంపించును, లోకమును అందరి నివాసులందరూ వణికిపోదురు. ఆయన ఉగ్రత సహించగలవాడెవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలవాడెవడు? ఆయన కోపం అగ్నివలె పారును, ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మికించు వారిని ఆయన ఎరుగును. ప్రళయ జలముల వలె ఆయన తన పురస్థానమును నిర్మూలము చేయును, తన శత్రువుల అంధకారములో దిగు వరకు ఆయన వారిని తరుమును. యెహోవాను గూర్చి మీ దురాలోచన ఏమి? బాధ రెండవ మారు రాకుండా ఆయన బొత్తిగా దానిని నివారణ చేయను. ముండ్ల కంప వలె శత్రువులు కూడినను, వారు ద్రాక్షరసం త్రాగి మత్తులేనను, ఎండిపోయిన చెత్త వలె కాలిపోదురు. నినివే యెహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని బోధించేవాడు ఒకడు నీళ్ళ నుండి బయలుదేరి ఉన్నాడు. కాబట్టి ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే నినివే గురించి మాట్లాడుతున్నాడు అనమాట. నినివే ప్రజలు అంటే అష్షూర్ అండి. అష్షూరీలు ఏం చేశారనంటే ఇశ్రాయేలీల్ని చెరకు తీసుకెళ్ళిపోయారు. 722 ఆ కాలంలో, 722 BCలో అసన్గరిద్దోను అనే చక్రవర్తి, అష్షూరు చక్రవర్తి ఇశ్రాయేలీల్ని చెరకు తీసుకుపోయాడు హోషియా కాలంలో. చెరకు తీసుకెళ్ళిపోతే ఆ తర్వాత ఇతను కొంచెం దేవుడు ఇశ్రాయేల్ని చెరకు తీసుకెళ్ళిపోమంటే ఇశ్రాయేల్ ప్రక్కనే ఉన్న యోధా మీద కూడా వచ్చేసాడు. ఇది ఇశ్రాయేల్ అనుకోండి, పైన ఇశ్రాయేల్ ఉంటుంది, క్రింద యోధా ఉంటుంది. దేవుడు ఎక్కడి వరకు అనుమతి ఇచ్చాడండి వీళ్ళని చెరకు తీసుకెళ్ళిపో అన్నాడు. కానీ తలబిరుసుతనంతో వీడు ఇక్కడికి కూడా వచ్చి యోధాను కూడా నాశనం చేయడానికి ప్రయత్నం చేశాడు. యోధా పాడైంది, దాంట్లో డౌట్ లేదు. అది 606లో, ఇంకా 120 సంవత్సరాల కాలం ఉందండి. దానికి ముందే ఇతను ఏం చేశాడనంటే నాశనం చేయడానికి ప్రయత్నం చేశాడు. అతను వల్ల అవ్వలేదు. అతని సైన్యం 185,000 మంది చనిపోయారండి. దానికి గల కారణం ఏంటంటే దేవుని మీద అతను చేసిన తిరుగుబాటు. దేవుడే అతనికి కొంత అధికారం ఇచ్చాడు, ఇశ్రాయేలీని చెరకు తీసుకెళ్ళిపోయేలాగా అధికారం ఇచ్చాడు. కానీ తనకు ఇవ్వబడిన అధికారాన్ని ఇంకా మితిమీరిపోయి దుర్వినియోగం చేసుకుని దేవుని మీద తిరుగుబాటు చేశాడు అనమాట. కాబట్టి ఈ విషయాలు దేవుడు నినివే వారితో తెలియజేస్తున్న విషయాలు అనమాట. ఏమనంటే యెహోవా రోషము గలవాడే ప్రతీకారం చేయవాడు, యెహోవా ప్రతీకారం చేయను, ఆయన మహోగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతీకారం చేయను, తనకు విరోధులైన వారి మీద కోపముంచుకొనును. ఇలా చెప్పుకుంటూ వస్తూ ఆయన చర్యలు తీసుకుంటే ఎలాగంటే ఆయనకు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును, ఆయన ఎదుట భూమి కంపించును, లోకమందలి నివాసులందరూ ఆయన వస్తే ఎలా ఉంటుందనంటే ఇలా ఉంటుందన్నమాట. ఆయన చర్యలు తీసుకుంటే కొండలు కరిగిపోతాయి. మనం కీర్తన పాడతాం కదండి, కొండల తట్టు నాకు కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును. అంటే కొండలు ఇలా చూస్తూ ఉన్నాం అనుకోండి, కొండల వైపు సహాయం వస్తుందా అండి? ఆ కొండలు అవి ఆ కొండలా, లేకపోతే దేవుణ్ణి కాకుండా మనిషిని తమకు ఆశ్రయంగా చేసుకునే ఆశ్రయ దుర్గాల గురించి మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి ఆశ్రయించకుండా ఎవరైతే పలానా వాడు నన్ను రక్షిస్తాడేమో అని వాడి దగ్గరికి వెళ్తారు చూసారా, వాడి గురించి ఏమన్నాడంటే కొండలు అన్నాడు అనమాట. కొండల తట్టు కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును, యెహోవా వలన నాకు సహాయం కలుగును అన్నాడు. వాడు 18వ కీర్తన చదువుతున్నప్పుడు రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం వేలు అన్నాడు, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం వేలు. వారు ఆశ్రయ దుర్గము అనే ఒక పదం మనకు అర్థమవ్వాలి. ఆశ్రయ దుర్గము, ఇప్పుడు ఏమంటామండి ఇంగ్లీష్లో ఆశ్రయ దుర్గాన్ని సూరిబాబు గారు? ఒకవేళ మనకి పాకిస్తాన్ వాళ్ళకి యుద్ధం జరిగితే సరిహద్దుల్లో సైనికులు కొన్ని బంకర్స్ ఏర్పాటు చేసుకుంటారు తెలుసా, ఆ బంకర్స్ని ఆశ్రయ దుర్గాలు అంటారనమాట.
అంటే ఈ శత్రు సైన్యం మీద అటాక్ చేస్తారు, కానీ వీళ్ళు ఎక్కడికి దాక్కుంటారు? గోతులు తీసుకుని గోతులు దాక్కుంటారు అనమాట. లేదా ఎక్కడ దాక్కుంటారు అంటే కొండల ప్రాంతంలో దాక్కుంటారనమాట. బలంగా ఉన్న ప్రాంతంలో దాక్కుంటారు, బలమైన స్థానాలు లేదా బలమైన పర్వతాల మధ్య దాక్కుంటారు. ఇతరులు మనకు ఈ దెక్కి వచ్చి మనల్ని అటాక్ చేయలేరనే ప్రాంతంలో దాక్కుంటారు. దాన్ని ఏమన్నదనంటే కొండలు గుట్టలు అన్నాడు అనమాట. అవన్నీ కరిగిపోతాయనంటే నువ్వు వెనక దాక్కున్నావు కదా, ఇది కరిగిపోతే నువ్వేమైపోతావు? కొండ వెనకాల దాక్కున్నాడు, ఇది కరిగిపోతే స్పష్టంగా ఖచ్చితంగా దొరికిపోతా ఉన్నాడు. ఆ ఉద్దేశంతో మాట్లాడుతుంది తప్ప యేసుప్రభు వచ్చి కొండలన్నింటినీ శుభ్రంగా మైనంలాగా అరగొట్టేశాడు, కరిగిపోయాయి అని కాదు. లిటరల్గా తీసుకునే ప్రతి ఒక్కరు కూడా ఇలాగా గ్రంథాన్ని తప్పుగా అర్థం చేసుకుంటూ చాలా ఇబ్బంది పడుతూ దేవుడు ఎవరు, దేవుని కుమారుడు ఎవరు, ఎలా పరలోకము, ఎలాగ రక్షణ, ఎలాగ నీతి, ఎలాగ పాపక్షమాపణ, ఇవేమీ తెలియకుండా చాలా ఇబ్బంది పడుతున్నారండి. కానీ ఇక్కడ అశ్షూరు ఎలా ఉన్నాడనంటే గొప్ప రాజ్యంగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల్ని 3 సంవత్సరాల పాటు అతను చుట్టముట్టి ఆ ప్రజల్ని నాశనం చేశాడు. ఒకసారి చదువుదాం. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం. ఇది 722 ప్రాంతం అన్నమాట అండి. ఈ విషయం మనం చదివితే అసలు మీకా గ్రంథంలో ఏం మాట్లాడుతున్నాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. యోధారాజైన అహాబు ఏలుబడిలో 12వ సంవత్సరమందు యాలా కుమారుడైన హోషియా సోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి 9 సంవత్సరములు ఏలెను. హోషియా ఇశ్రాయేల్ యొక్క చివరి రాజు. అతడు తన పూర్వీకులైన ఇశ్రాయేల్ రాజులు చెడుతనం చేసినంత మట్టుకు చేయకపోయినను, అంటే వాళ్ళంత దుర్మార్గుడు కాకపోయినా దుర్మార్గుడే. అతని మీదకి అశ్షూరు రాజైన సల్మనేశ్వరు యుద్ధంనకు రాగా హోషియా అతనికి దాసుడై పన్ను ఇచ్చివాడాయను. రాగానే ఏం చేశాడు? ఎందుకంటే బాబు పన్ను తీసుకోండి, నన్ను ఏం చేయొద్దు అన్నాడు అనమాట. అసలు ఎవరైనా మీదకి వస్తే ఎవరికి మారిపెట్టుకోవాలి? తమ దేవునికి మారిపెట్టుకోవాలి. దేవా ఏం చేయాలి అని అడగలేదండి. అతడు ఐగుప్తు రాజైన సోనొద్దకు దూతలను పంపి పూర్వము తాను ఏటేటా ఇచ్చుచూ వచ్చినట్లు అశ్షూరు రాజునకు పన్ను ఇవ్వకపోగా హోషియా చేసిన కుట్ర అశ్షూరు రాజుకు తెలుసుకుని అతనికి సంకెళ్ళు వేయించి బందీగృహంలో ఉంచాడు. ఇప్పుడు ఏం చేశాడంటే హోషియా పన్ను కట్టడం మానేశాడు. పన్ను కట్టడం మానేసి ఐగుప్తు రాజుని ఆశ్రయించాడు అనమాట. అసలు ఎవరిని ఆశ్రయించాలి? దేవుడిని ఆశ్రయించాలి. దేవుడు అతను రాజుగా నియమిస్తే దేవుని మీద ఆశ్రయించకుండా, ఆధారపడకుండా వేరే ఎవరో సో అనే రాజు దగ్గరికి పోయాడండి, ఐగుప్తు రాజు దగ్గర. వాడికే దిక్కు లేదు, మరలా ఇతనికి ఎలా సహాయం చేయగలడు? తేడా వచ్చిందనమాట. కాబట్టి అప్పుడు అశ్షూరు రాజు వచ్చి అతని సంఖ్యలు వేసి బందీగృహంలో బంధించాడు. అశ్షూరు రాజు దేశం అంతటి మీదకి షోమ్రోను మీదకి వచ్చి 3 సంవత్సరములు సోమ్రోనును ముట్టడించెను. సోమ్రోను ఉంటుంది ఇశ్రాయేలు ముఖ్య పట్టణం సోమ్రోను. సోమ్రోను ముఖ్య పట్టణం. దీని చుట్టూ ముట్టడేసాడండి. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాల, క్షమించండి 3 వేసింది, 3 సంవత్సరాలు ముట్టడించాడు. 3 సంవత్సరాలు ముట్టడిస్తే లోపలికి వాటర్ కావాలంటే వస్తుందా అండి? బయట నుంచి భోజనం లోపల ఉన్నంత వరకు తింటారనమాట. 3 సంవత్సరాల విపరీతమైన కరువును భరించారు. కారణం అశ్షూరు రాజా దేవుణ్ణి వ్యతిరేకించడమా? దేవుని విసర్జించడం అన్నమాట. కాబట్టి ఈ విధంగా ప్రజలు దేవుని విసర్జించి దేవుని విసర్జించిన కారణంగా అశ్షూరు రాజు వచ్చి ముట్టడించాడు. ఇలాగ దేవుడు అశ్షూరు రాజుకి అధికారం ఇచ్చి శక్తినిచ్చి అతన్ని ఇశ్రాయేల్ మీదకి పంపితే ఇతను ఏం చేశాడనంటే నేనే గొప్పవాణ్ణి, నాకే బలం, నా వల్ల అయ్యింది అనుకున్నాడు. సోమ్రోను రాజు గురించి మనం చదువుతున్న నినివేని గురించి. అంటే నినివే అశ్షూరుకు ముఖ్య పట్టణం అయితే నినివేకు దేవుడు ఇప్పుడు తీర్పు తీర్చబోతున్నాడు అనమాట. అప్పుడు అంటున్నాడు పర్వతములు కరిగిపోతాయి, గుట్టలు తత్తరిల్లుతాయి, భూమి వణుకుపోద్ది, ఇటువంటి టెర్మినాలజీ వాడుతున్నాడు అనమాట. ఇప్పుడు మీకా గ్రంథం చదువుదామండి.
మేకా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం నుండి. దేవుడు దిగి వస్తాడో అని అంటే ఏదో డాబా పైనుండి మెట్లు ఎక్కి దిగి వచ్చేసినట్టు కాదండి, నిచ్చినేసుకుని కిందకు వచ్చేసినట్లు కూడా కాదు. దేవుడు దిగి వస్తాడంటే తీర్పు తీరుస్తాడు. ఎవరికి తీర్పు తీరుస్తాడంటే తన మాట విననే వారికి దేవుడు తీర్పు తీరుస్తారన్నమాట. తన మాట వినాలి. వారిని ఐగుప్తులోంచి విడిపించింది దేవుడు, వారికి ఆ పాలతీలు ప్రవహించి దేశాన్ని ఇచ్చింది దేవుడు, వారికి రాజునిచ్చింది దేవుడు, వారికి జీవాన్ని ఊపిరిని సమస్తాన్ని ఇస్తుంది దేవుడు. అటువంటి దేవుడిని వారితో నిబంధన చేసుకున్న దేవుడు, వారికి ధర్మశాస్త్రం ఇచ్చిన దేవుడు, వారికి నిరీక్షణ ఇచ్చిన దేవుడు. అటువంటి దేవుడిని వారు విడిచిపెట్టేస్తే దేవుడు వారి మీద తీసుకునే చర్యల గురించి 1వ అధ్యాయం 3 నుంచి మాట్లాడుతున్నాడు. ఇదిగో యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు, ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోచున్నాడు. ఆయన నడువుగా అగ్నికి మైనం కరిగినట్లు పర్వతములు కరిగిపోవును, లోయలు విడిపోవును, వాటి మీద పోసిన నీరు పారినట్లు అవి కరిగిపారును. ఇలాగా చెప్తాడు. తన ఉగ్రత, తను చేయబోయే కార్యక్రమం ఎలా ఉంటుందో దేవుడు చెప్తున్నాడు అన్నమాట. ఎందుకు ఇలా చేయబోతున్నాడు అనేది మరొక్కసారి 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం చూస్తే ఎందుకు ఇలా చేస్తాడు దేవుడు, రీజన్ ఏంటి అని అంటే అక్కడే స్పష్టంగా చెప్పేస్తున్నాడండి. 17వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం. ఎందుకనగా ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో నుండి ఐగుప్తు రాజు అయిన ఫరో యొక్క బలము క్రింద నుండి తమను విడిపించిన తమ దేవుడని యెహోవా దృష్టికి పాపము చేసి ఇతర దేవతల యందు భయభక్తులు నిలిపి ఏం చేశారటండి, ఇతర దేవతల యందు భయభక్తులు నిలిపారనమాట. తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనముల కట్టడలను దేవుడు అక్కడి నుంచి పాపం అధికమైందని 7 జాతుల ప్రజలను వెళ్ళగొడితే మరలా వారి పద్ధతులు, వారి ఆచారాలు, వారి సాంప్రదాయాలు వీళ్ళు కూడా పాటిస్తున్నారన్నమాట. ఇశ్రాయేలు రాజులు నిర్ణయించిన కట్టడలను అనుసరించుతూ ఉండేది. ఇశ్రాయేలు రాజులు తప్పిపోయారు, వారు ఆ రాజులు ఏం చెప్తే అది చేస్తున్నారన్నమాట. మరియు ఇశ్రాయేలు వారు తమ దేవుడైన యెహోవా విషయంలో కపటము కలిగి దుర్బోధలు బోధించుచు, వీళ్ళ నాశనం అవడానికి కారణం దుర్బోధలు. 1 ఇతర దేవతలు, 2 కట్టడాలు అనుసరించకపోవడం, 3 దుర్బోధలు. 11వ వచనం. తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనుల వాడకు చొప్పున ఉన్నత స్థలములలో దూపం వేయచ్చు. ఉన్నత స్థలాలు అంటే పెద్ద పెద్ద స్థలాల్లో దూపం వేస్తారనమాట. కాబట్టి ఇలాగా అబద్ధ ప్రవక్తలను ఏర్పాటు చేసుకోవడం, ఇలా కార్యక్రమాలు చేస్తున్నారు అనమాట. ఇప్పుడు భారతదేశంలో అన్నవరం ఉందండి. ఎక్కడుందండి? కొండ మీద ఉంది. తిరుపతి, సింహాద్రప్పన్న అన్నీ కొండల మీదే ఉంటాయి. కొండల మీద ఏం చేస్తారంటే అండి, దేవాలయాలు నిర్మించుకుంటారనమాట. మరి ఇప్పుడు గుణదల ఎక్కడుంది, గౌరీపట్నం ఎక్కడుందండి? అంటే మోడల్ ఎక్కడది? విగ్రహాలను తీసుకున్నారనమాట. అలాగే ఇశ్రాయేలుతో దేవుడు నిబంధన చేసుకుని ధర్మశాస్త్రం ఇచ్చి ఆకాశము భూమి పట్టజాలనంత గొప్ప దేవుడు మనకుంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి పచ్చని చెట్టు కింద, ప్రతి పర్వతం మీద వీళ్ళు విగ్రహారాధన చేస్తారనమాట. కాబట్టి దేవుడు దిగు వస్తున్నాడు అని అంటే పర్వతం మీదకి, ప్రతి పచ్చని చెట్టు కింద ఏమొస్తుందని దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. అప్పుడు పర్వతాలు కరిగిపోతాయి. దేవుని ఉగ్రత ఎవరి మీదకనంటే విగ్రహారాధన చేసే వారి మీదకి. దేవుని ఉగ్రత ఎవరి మీదకనంటే దేవుని విడిచిపెట్టి తిరుగుతున్న వారి మీదకి ఉగ్రత. ఆ ఉద్దేశంలో పర్వతాలు అన్నాడు తప్ప యేసుప్రభు వచ్చి పర్వతాలన్నింటినీ నడిచేసి శుభ్రంగా వాటన్నింటినీ మైనం వల్లే కరగజేసి ఏమంటారు వీడిని మైదానాలు చేసేస్తానని కాదండి. మైదానం అంటే ఏంటంటే అర్థం ఫ్లాట్ భూమి అనమాట. ఫ్లాట్ చేసేస్తానని కాదు. అలా యేసుప్రభు తిరిగిన ప్రాంతం అంతా మైదానం అయిపోయిందంటే ఇప్పుడు పాలస్తీనా ప్రాంతం అంతా ఇలా చూస్తే మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరికి కనబడాలండి. సముద్రంగా ఏమది నదులు కనబడినట్టు, ఎడార్లు కనబడ్డాడు అలా కనబడుతుందా? ఎప్పటికీ ఆ ప్రాంతంలో పర్వతాలు, గుట్టలు ఉన్నాయి. అంటే దానికి గల కారణం అది లిటరల్గా యెహోవా యేసుక్రీస్తుగా దిగి వచ్చి నడిచేసాడని కాదండి. దేవుడు నడుస్తున్నాడు, దిగి వచ్చాడు అని అంటే ఆకాశం వంచాడు, గగనం చీల్చుకుని వస్తున్నాడు అని అంటే దుర్మార్గులకు దేవుడు తీర్పు తీర్చుతున్నాడు అని అర్థం అండి. దుర్మార్గంగా ఉన్న
తన పిల్లలైనా సరే దేవుడు తీర్పు తీరుస్తారండి. ఇతరులకైనా దేవుడు తీర్పు తీరుస్తారండి. మితిమీరిపోతే ఎవరికైనా దేవుడు తీర్పు తీరుస్తారు. చదువుదామండి కిందకి. 1వ అధ్యాయం 5 నుంచి చదివేద్దాం. యాకోబు సంతతి వారు చేసిన తిరుగుబాటును బట్టి, యాకోబుని దేవుడు ఎన్నుకున్నారు కదా, అయినప్పటికీ తిరుగుబాటును బట్టి ఇశ్రాయేలు సంతతి వారి పాపములను బట్టి ఇదంతయు ఎందుకు సంభవించింది ఇది అంతా అంటే పాపాన్ని బట్టి. యాకోబు సంతతి వారు తిరుగుబాటు చేయుటకు మూలమేది? అది సోమ్రోనే కదా అన్నాడు. సోమ్రోన్ అంటే ఇశ్రాయేలు యొక్క ముఖ్య పట్టణం. సోమ్రోన్లో విగ్రహారాధన అన్నమాట. యోధావారి యొక్క ఉన్నత స్థలములు ఎక్కడివి? యెరూషలేములోనివే కదా. యెరూషలేములో ఏముందండి అసలు? దేవుడు ఎన్నుకున్న దేవాలయం ఉంది. యెరూషలేం నేను ఎన్నుకున్నానని దేవుడు చెప్పాడు. కానీ యెరూషలేమే ఎప్పుడు యూదులు పాపం చేయడానికి కారణమైందటండి. కాబట్టి నేను సోమ్రోనును చేనులోనున్న రాళ్లకు పోలే చేసేదను, ద్రాక్ష చెట్లు నాటదగిన స్థలముగా దాన్ని ఉంచెదను, దాని పునాదులు బయలుపడినట్లు దాని కట్టుడు రాళ్లను లోయలో పారవేసేదను, దాని చెక్కుడు ప్రతిమలు పగలగొట్టుబడును, దాని కానుకలు అగ్నిచేత కాల్చబడును, అది పెట్టుకున్న విగ్రహములు నేను పాడు చేసేదను, అది వేషే సంపాదించుకున్న జీతము పెట్టి వాటిని కొనుక్కొనను గనుక అవి వేషయగు దాని జీతముగా మరలా ఇయ్యబడును. దీన్ని చూచి నేను కేకలు వేయచు ప్రలాపించుచున్నాను, ఏమీ లేకుండా దిగంబరనే నక్కలు అరుచుచున్నాను, నిప్పుకోడి మూలుగునట్లు మూలుగుచున్నాను. నక్కలు నిప్పుకోడి అన్నాడనంటే అండి, అది నాశనానికి, కరువుకి, పతనానికి సూచన అన్నమాట. నక్క అని ఎప్పుడు చూసినా అది పతనం. నక్కలు ఎక్కడ ఉంటాయండి? జనావాసంలో నక్కలు ఉంటాయా? ఉండవండి. అరణ్యంలో ఉంటాయి నక్కలు, అడవుల్లో ఉంటాయి నక్కలు, మనుషులు సంచారం లేని చోట ఉంటాయి నక్కలు. నిప్పుకోళ్ళు కూడా అలానే ఉంటాయి అన్నమాట. కాబట్టి నిప్పుకోడి యొక్క అరుపు కానీ, నక్కల యొక్క అరుపు కానీ చాలా అసహ్యంగా ఉంటుందండి. వినదగిందిగా ఉండదు, వినసొంపుగా ఉండదు. కాబట్టి అటువంటి స్థితిలోకి మీరు దిగజారిపోతారు ఎప్పుడనంటే నేను దిగి వస్తే, అంటే నేను చర్యలు తీసుకుంటే, నేను తీర్పు తీరిస్తే, నేను మీ తప్పును బట్టి మిమ్మల్ని లక్ష్య పెడితే మీరు ఎలా ఉంటారంటే అలా అయిపోతారు. కాబట్టి మార్పు పొందండి అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి దేవుడు ఇశ్రాయేలులకు, యూదులకు దేవుడు తీర్పు తీరుస్తారనమాట అండి. ఆయన దేన్ని బట్టి తీర్పు తీరుస్తారంటే తన ధర్మశాస్త్రాన్ని బట్టి వాళ్ళు ఆశ్రయించి నడవనప్పుడు దేవుడి వారికి తీర్పు తీరుస్తారండి. ఆనాడు ప్రజలు దేవుని చేత ఎన్నుకొనబడినవారు. ఈరోజు మనం కూడా దేవుని చేత ఎన్నుకొనబడినవారు. ఎన్నుకొనబడిన మన యొక్క పరిస్థితి కూడా బాగుండకపోతే దేవుడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తారండి. మనం దేవునిగా గుర్తించాలి, కుమారునిగా గుర్తించాలి. వారు ఎలాగైతే ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడిచారో అలాగే మనం నడవాలి. వారిలో ఈరోజు చదువుకునే విషయాలు ఉన్నాయి కదండి, చాలా భయంకరంగా ఉంటాయి వినడానికి. కానీ అటువంటి వారిలో కూడా శేషం ఉన్నది అంటాడండి. ఎవరున్నారటండి? దెర్ ఇస్ ఎ రెమినెంట్ అంటాడు అనమాట. ఎప్పుడు ఎవరున్నారండి దేవునికి? శేషం ఎప్పుడూ ఉన్నారనమాట. శేషం లేకుండా లేదు. ఏలియా కాలంలో శేషం ఉన్నది, ప్రతి కాలంలో శేషం ఉన్నది అనమాట. మనం ఆ శేషంలో ఉండేటట్లుగా చూసుకోవాలి. ఆ శేషాన్ని దేవుడు విడిచిపెట్టడు. ఆ శేషం కూడా దేవుడు ఎప్పుడు సహాయం చేస్తూ ఉంటాడు. దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్న వాళ్ళని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టండి. అటువంటి గొప్ప స్థితిలో మనం ఉండాలని, దేవుణ్ణి వెంబడిస్తున్నాం, నిబంధన చేసుకున్నాం, మాకు ధర్మశాస్త్రం ఉందన్న ఇశ్రాయేలు వాళ్ళే కాకుండా మనం దేవునికి సంపూర్ణమైన విధేయతను కనపరిచి దేవుని కృపను సంపూర్ణంగా పొందాలని కోరుతూ దేవుని అందరికీ హృదయపూర్వకంగా చెల్లిసి ముగిస్తున్నానండి.